అల్డా హాయ్ చెప్పండి. అదేరా అల్డా హీరో మోడల్లో ఉన్నాడా? ఓకే నాటే తీసుకున్నాను. బయట కనబడే ఫోన్ చేస్తున్నా. షాప్ ఇచ్చిదే సిస్టమేటిక్ ఉన్నారు మేడం. మీ పైన ఉండట, పైన ఉండట. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం చెన్నై మెరీనా బీచ్. హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లకాయలు ఏదో తినాలంటా ఉన్నారు. ఇప్పుడే వచ్చేసాం మెరీనా బీచ్. టాటో వేస్తారంట. అదిగో చెరుకు రసం అంగళ్ళలో ఇప్పుడు చూసారు కదా, తిరణాల్లో ఉన్నట్టుంటాయి అంగళ్ళలో. ఏడుపోయిందా? అవి బాబాయ్ రామతీర్థం తినాలకు వచ్చినట్టు ఉందండి. అవి బాబాయ్ రామతీర్థం తినాలకు వచ్చినట్టు ఉందండి బీచ్. కాకపోతే పెద్ద థ్రిల్లింగ్ ఏమి లేదు, కానీ మన ఆంధ్రతో అదే మన ఆంధ్రతో ఇసుకంటే ఇసుక తేడాగా ఉంది. ఏందిరా సరిగ్గా దిగబడుతుంది ఇదా. చూసారా కదా అంగళ్ళలో, మేము కూడా చూసుకున్నాం లేరా నాయన. ఏంది మన తిరణాలు ఉండి అంగళ్ళే కదా అంటారేమో. అయినా మటుకు చెన్నై తిరణాలు లాంటిది. పువ్వులతో అదిరిపోయారంటే పువ్వులో. నేను ఆడడం కష్టంగా ఉంటే మళ్ళీ లగేజ్ ఒకటి. ఏమంటారు మో ఈ దారిను బాగా గవ్వలతో పిచ్చి పట్టించేశారు ఇలా. ఎక్సలెంట్. రెడీ బాయ్, చూసారు కదా అంగల్లో. ఇవన్నీ చెన్నై మెరీనా బీచ్. వాటి యొక్క సదుపాయంలో అన్నీ ఇక్కడే ఉంటాయి. మన పిల్లకాయలు ఏందో కొంటా ఉన్నారు.
చూసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి నాకు ఇంకా పట్టుకునే ఓపిక లేదు, అవతలేందో మళ్ళీ ఇంకో ప్రపంచం ఉన్నట్టుంది. టాటోస్ షాప్స్ చూశారు కదా, కూల్ డ్రింక్స్, సమోసాస్, బజ్జీస్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వచ్చేసాం మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి మెరీనా బీచ్కి వచ్చేసాం. ఈ మెరీనా బీచ్ మీకు అందరికీ తెలిసిందే, చెన్నై. మన ప్రపంచంలోనే చూడాల్సిందేను బీచ్లో కల్లా, పెద్ద బీచ్లో కల్లా 2వ స్థానంలో నిలిచినటువంటి బీచ్ యొక్క మెరీనా బీచ్. చాలామంది మీరు వచ్చి చూసుంటారు. ప్రస్తుతానికి ఈరోజు ఈ బీచ్ని సందర్శించడానికి వచ్చినటువంటి ముగ్గురు చూసారా, దినేష్, సాహో దినేష్, శ్యామ్ సుందరాయ్, ప్రభాష్, వెంకటేష్, విక్టరీ. నేను అటో మీకట తెలిసిందే. కాబట్టి మన పిల్లలందరూ ఈ యొక్క బీచ్ని చూడడానికి వచ్చారు. మేము ఒక్కటే చూస్తే ఏముంటుంది, మాతో పాటు మీరు కూడా చూడాలా, మీరు కూడా సంతోషించాలా. చూడని వాళ్ళు కూడా ఉంటారు నాలాగా. నేను కూడా ఇప్పుడు రావాలనుకున్నా, కానీ ఈరోజు వచ్చాను. కాబట్టి మీరందరూ ఈ యొక్క బీచ్ని చూసి మీరందరూ ఎంజాయ్ చేయండి. ఫుడ్ విషయంలో మాత్రం ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు ఫుడ్, సీ ఫుడ్, నీకు చేప కావాలా, రొయ్య కావాలా, నీకు ఈతలు కావాలా, నీ ఇష్టం వచ్చినంత ఫుడ్ ఉంది ఇక్కడ. అందరూ తినాలా, అందరూ ఎంజాయ్ చేయాలా. మా పిల్లకాయలు నా మాటలకై, నా స్పీచ్లకి ఏదో పెద్దగా నవ్వుకుంటా ఉన్నారు. అవతల మనకు ఒక బీచ్ ఉంది, కాకపోతే ఆడ పోయి అంత స్టామినా లేదు నాకు. చూపిస్తాను చూడండి. హాయ్ మిత్రమా, మీరు అడిగారు కదా, చూడండి బజ్జీలు, కాలీఫ్లవరు, మనకు బాగా పరిచయమైనటువంటి పచ్చిమిర్చి, పెద్దగా కారం అనేది ఉండదు, నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు అనుకుంటూ వచ్చినటువంటి ఫుడ్, సీ ఫుడ్. వీటి ప్రైజెస్ వీళ్ళని అడిగితేనే తెలుస్తాయి. చూసారు కదా, 1 ప్లేట్ ఎవరన్నా 100 150. మన ఇష్టం వచ్చినట్టు ఫుడ్ అండి మిత్రమా, తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత దూరం నడిచి వచ్చి ఎక్కడ షాప్ కనిపించలేదు. కనిపించింది మన ఫ్రైడ్ షాపు, చెన్నై బీచ్, మెరీనా బీచ్లో రూట్లో దారిలో ఉందండి ఈ షాపు. మాకు వచ్చేసి 100 రూపీస్ పడ్డది. 100 రూపీస్, 100 రూపాయలు. మధ్యాహ్నం 1:30కి లంచ్ చేస్తాము. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికే ఎండా ఆదరేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నారా మనవాడు అనుకుంటున్నారా? చెన్నై మెరీనా బీచ్.
మనం పోబోయే ప్రయాణంలో ఎట్టో చెన్నై నగరానికి కూడా పోతున్నాం కాబట్టి చెన్నైలో ఉండే ఈ యొక్క మెరీనా బీచ్ కూడా సంప్రదించి పోదామని చెప్పేసి ఇంత దూరం మేము రావడం జరిగింది. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క మెరీనా బీచ్ బాగా ఫేమస్ కలిగింది. అదిగాక మన దేశంలోనే బీచ్ల్లో అతి పెద్ద వాటిలో 2వ స్థానంలో నిలిచినటువంటి బీచ్ ఈ యొక్క మెరీనా బీచ్. ఫుడ్ విషయం కానీ సీ ఫుడ్ విషయం కానీ ఫిష్లు కానీ ప్రాన్స్ కానీ పీతలు కానీ రకరకాల్సినవి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. మామూలుగా ఇది సీజన్ కానప్పటికి కూడా డైలీ 1 డేకి ఒక 10,000 12,000 పర్సన్స్ వస్తున్నారండి. అదే సీజన్లో అయితే 50,000 60,000 వస్తారంట. అటువంటి బీచ్కి మనం మన ఊరు నుంచి వచ్చినటువంటి 4 గాయస్ వచ్చాము. 4 ఆల్రెడీ మీరు అటు వీడియోలో చూస్తారు. 4 వచ్చాము, హ్యాపీగా చూసుకున్నాము. మొత్తం బాగా నీట్గా మొత్తం బాగా ఉంది, ఇబ్బంది లేదు. మీరు కూడా ఇప్పుడున్న ఖాళీ సమయం ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఈ బీచ్ని ఒకసారి చూడండి. అంటే మన వీడియోలో చూసేదానికన్నా కంటితో చూడటమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఉండే పనులు ఎప్పుడు ఉండే సమయాలే ఒకసారి మీరు కూడా ఖాళీ సమయం తీసుకుని వచ్చి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క స్థలాన్ని యొక్క ప్రదేశాన్ని చూడాలి మీరు. ఎందుకంటే ఈ బీచ్కి దగ్గరలోనే మన జయలలిత గారి యొక్క ఉన్నటువంటి సమాధులు కానీ ఇంకా ఆయన పేరేందో ఎంజీఆర్ యొక్క సమాధి కానీ అన్నీ పక్కనే ఉన్నాయండి. వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. దీనికి మించినటువంటి వీడియోలు ఇంకా ముందు ఉన్నాయి. అవన్నీ రేపు టుమారో తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ అవన్నీ మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి ఎంతవరకు ఈ వీడియోని ఎండ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయవలసినటువంటి ప్రదేశం ఏంటంటే చెన్నై మెరీనా బీచ్. పెడిసిది బదులపా పో. Long walk into
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమ్మా మ్యూజియం అంట. ఈ ఎంజీఆర్ ఈ యొక్క సమాధి దానికి పక్కనే ఉంది. ఇది కూడా ఒకసారి వచ్చి విజిట్ చేద్దామని వచ్చాము. మా పిల్లలు ఏ ప్లేస్ కూడా వదలటం లేదు, ప్రతి ప్లేస్ చూడాల్సిందే అంటున్నారు. అయితే నేచర్ పరంగా ఎక్సలెంట్ అండి. అసలుకి నేచర్ పరంగా మాత్రం ఎక్సలెంట్. చెన్నైలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ మనం చూడలేకపోతున్నాం. ఒకసారి మనం అందరం, మీరు కూడా ఇప్పుడున్న ఖాళీ సమయాల్లో వచ్చి ఇటువంటి ప్రదేశాలని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న స్మాల్ టూర్ బాగుంటుంది. చూసారు కదా, ఈ కట్టడాల విషయాల్లో కానీ, కట్టడాల కన్నా ఇవి మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ అండి. మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఎక్సలెంట్. ఎట్ట మెయింటెనెన్స్ చేస్తున్నారంటే అలా విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా అమ్మా మ్యూజియం అంట. చూశారు కదా, అమ్మా మ్యూజియం ఎక్సలెంట్గా ఉంది. మీరందరూ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలి. మీరు వీటిని చూడాల్సినటువంటి ప్రదేశాలు ఇవి. గార్డెన్ పరంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. గత మనల్ని గార్డెన్లోకి అలౌ చేయటం లేదు. ప్రస్తుతానికి బయట వరకే మనం చూసుకొని పోగలం, లోపల మాత్రం అలౌ చేయటం లేదు. చూసారు కదా, నేచర్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కట్టిన కట్టడాల్లో కల్లా ముఖ్యంగా వీటిని విజిట్ చేసేటువంటి మెయింటెనెన్స్ విషయం మాత్రం అద్భుతంగా ఉందండి. చూశారు కదా, ఇంకా ఎక్సలెంట్. చూశారు కదా, అమ్మా మ్యూజియం. వావ్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ సింబల్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఎక్కడానికి బస్ ఎక్కామండి. 27B అని చెప్పారు. చూశారు కదా బస్సు ఎలా ఉందో, చాలా నీట్నెస్, ఆటోమేటిక్ సిస్టమ్, డోర్స్. ఇదిగో మన పిల్లలు
మొత్తం చాలా పకడ్బందీగా ఉంది. చెన్నై అంటేనే చాలా స్టిస్ట్గా ఉంది. హాయ్ అండి, ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చాము. నైట్ ఫుడ్కి ఒక బిస్మిల్లా షాప్కి వచ్చాము. చూడండి, చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. 130 రూపీస్. మొత్తం స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. మొత్తం ఐటమ్స్ కానీ మొత్తం బాగా యాజిటీస్గా బాగున్నాయి. దాని తగ్గట్టు మనకి కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మన పిల్లలు చూడండి, బిర్యానీ కోసం తహతహలాడుతూ ఉన్నారు. మొత్తం పర్లేదు, ప్రైజెస్ A to Z మొత్తం ప్రైజెస్ మొత్తం బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడన్నా ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ షాప్ని మీరు విజిట్ చేయండి. చీప్ అండ్ బెస్ట్లో మనకి 130 రూపీస్ చికెన్ బిర్యానీ, మన చికెన్ ఫ్రై, మళ్ళీ అదనంగా అన్నీ మనకి ఇస్తున్నారు. కాసేపట్లో మన హాయ్ మిత్రమా, మన బిర్యానీ చూడండి. చికెన్ బిర్యానీ 130 రూపీస్. వర్త్ అనిపిస్తే కొంత లైక్ కొట్టండి. 4 ప్లేట్స్. మన పిల్లలు కానిచ్చేస్తా ఉన్నారు. ఏమాళ్ళ ఎట్టుందా బిర్యానీ? బాగుందా దినేష్? ఎట్టుందా బిర్యానీ? బాగుందా? ఓకే కానండి, మా హ్యాపీ కదనండి. 130 రూపీస్ ఎవరున్నా కానీ వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. తెలుగు అని చెప్పంగానే ఇంకొక మొక్క కూడా మనకి కలగా వేసాడు. షాప్ పేరు బిస్మిల్లా స్పెషల్ బిర్యానీ షాప్. ఓకే బాయ్.